హాయ్ అందరికీ. ఇలా ఏం చూపిస్తున్నానో అనుకుంటున్నారా ఫ్రెండ్స్? వీడియో అనేది చివరి వరకు చూడండి, వినండి, మీకే అర్థమవుతుంది. నేను విహారయాత్రకి వెళ్ళాను ఫ్రెండ్స్. విహారయాత్రకి వెళ్ళేటప్పుడు ఏమేం ప్యాక్ చేసుకోవాలో చూపించా. విహారయాత్రని ఇంకా వచ్చిన తర్వాత ఏమేం తీసుకెళ్ళకూడదు, ఏమేం మనకి లగేజ్గా అనిపిస్తుంది అని ఈరోజైతే ఎవ్వరికీ తెలియని, ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని, ఏ కుటుంబాలకి తెలియని, ఏ అమ్మకి తెలియని, ఏ వదినికి, అక్కకి, చెల్లికి తెలియని ఒక వీడియో అయితే చేస్తున్నాను. మనం ఏం అవసరం, మనకి ఏం కావాలి, మనం ఏమేం తీసుకెళ్ళాలి అనేది కూడా ఇంకొకరు చెప్తే కానీ మనకి తెలీదు. ఎందుకంటే మనం అమ్మలేని అనాథలం, అక్కా చెల్లెలు లేని ఒంటరి జీవితాలు కనుక మనకి అమ్మ కానీ మమ్మీ గారు అన్నీ చెప్తూ ఉంటే మనం ప్యాక్ చేసుకోవాలన్నమాట. అందుకనే నేను అదే విధంగా చూసి ప్యాక్ చేసుకున్నాను. దాంట్లో ఏమేమి మిగిలాయని కూడా వచ్చి అన్నీ చూపిస్తున్నాను. ఇది నా విహారయాత్రకి నేను నేర్చుకున్న, నేను మీ అందరికీ చూపిస్తున్న వీడియో అన్నమాట. నాకు ఇవి అవసరం లేకపోయినా తీసుకెళ్ళాను. అక్కడ వాడడానికి ఇవి అవసరం లేదు, తీసుకొచ్చేసాను అన్నమాట. ఇది నా విహారయాత్ర ప్రయాణం. నేను ఏం చూపించాలనేది చూపించాను, కానీ ఏం వేస్టు అనేది నేను చూపిస్తాను. అదే నా వీడియో, అదే నా కంటెంట్ అన్నమాట. నేను బట్టలు సర్దేటప్పుడు చూపించాను, మళ్ళీ బట్టలు విడదీసేటప్పుడు చూపిస్తున్నాను. ఇదే నా వీడియో ఫ్రెండ్స్. ఎవరు మనకి నేర్పితే కానీ మనం నేర్చుకోలేని వీడియో అన్నమాట. ఎవరైనా మనకి చెప్తే కానీ మనం ప్యాక్ చేసుకోలేనంత పరిస్థితిలో ఉన్నామన్నమాట. ఇది మన పరిస్థితి. ఒకరు చెప్తే కూడా మనం నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఎవరు చెప్తే నేర్చుకుంటామనేది మన అందరికీ తెలుసు. వాళ్ళు చెప్తే కానీ నేనైతే నేర్చుకుంటున్నాను. అది నేను ప్యాక్ చేసుకుంటున్నాను అన్నమాట. నెక్స్ట్ ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే మర్చిపోతానని చెప్పి ఆ వీడియో వెనకబడిపోతుంది కాబట్టి ఇప్పుడే చూసి అన్నీ ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా అనిపిస్తుంది? నేను కరెక్ట్గానే ప్యాక్ చేసుకుంటున్నానా? ఇంకేమైనా మీరు కూడా చూసేదేమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ వేసుకుంటా. ఇది ఫ్రెండ్స్ నా విహారయాత్ర ప్రయాణం ముగింపు అన్నమాట. ఈ విధంగా జరిగింది. ఇకపోతే ఫ్రెండ్స్ కొంతమంది కూడా కాదు, ఒక ఇద్దరైతే మెసేజ్లు పెడుతున్నారు. నేనైతే ఇంతవరకు నేను వీడియో చేసిన నుంచి ఇప్పటి వరకును నేను ఎవ్వరికీ తిట్టను అనమాట. ఓన్లీ మాట్లాడతాను అంతే. నేను తిట్టడం అంటే నాకు అలర్జీ. నేను తిట్టలేను, తిట్టడు రాదు కూడా. రాదంటే ఎవరైనా నేర్చుకో అవసరం లేదు, కానీ వచ్చినా కూడా తిట్టకుండా ద్వేషించకుండా ఉంటారే కొంతమంది. కానీ వాళ్ళకి అవతల లాగుతూ ఉంటారన్నమాట. మీరు నేర్చుకున్నవి మీ మనసులోనే ఉండిపోతే ఇంకా బయటికి చూపించండి అన్నట్టు. దెయ్యం ముఖం అంట. దెయ్యం ముఖం, నీకు ముఖం లేనిదన్నా. యోసే పంది ముఖం దానా, నీకు దెయ్యం ముఖం కాదే, నీకు రాక్షసి ముఖం ఉందే. పంది ముఖం దానా, నీ ముఖం పంది ముఖంలా ఉండొచ్చు. దీన్ని బట్టి ఊహించుకుంటూనే తెలుస్తుంది పంది ముఖం దానా. ఎవరికే దెయ్యం ముఖం అంటున్నా? నీకు ముఖం లేదు అడుగుతున్నావు. నీకు ముఖం ఏం లేదే, కుక్కరేమైనా పేలి నీ ముఖం ఏమైనా కాలిపోయిందేమే? పంది ముఖం దానా, పంది ముఖంది. దీనికి ఏం చేతులు నీకు ఇరిగిపోవాలా? చేతులు ఇరిగిపోతే ఆ మెసేజ్ పెట్టడం మానేస్తావు. పంది ముఖం దానా, నీకేమైనా కమిషన్ ఇస్తున్నారేమే? ఈ విధంగా కామెంట్ పెట్టనేసి నువ్వు కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకు ఇష్టం వచ్చినట్లు మెసేజ్లు పెడితే ఇక్కడ తీసుకునే వాళ్ళు ఉంటారు అనుకోండి. నీకు ఎవడ చూడమంటున్నాడు? ఎవడు చూడమంటున్నాడు నీకు?
పంది మొఖం దాన దెయ్యం మొఖం అంట, దెయ్యం మొఖము. నీ మొఖం ఉంటుంది, నువ్వు ఎవరిని ఓర్చుకోలేవు. ఫస్ట్ నీ బ్లడ్ చేంజ్ చేయించుకో. అసలు ఎవరిని అంటున్నావు అసలుకి? కాదు, నీలాంటి వాళ్ళు నీకు బీపీ షుగర్ తొందరగా వస్తుందిలే, అర్థమైందా? బీపీ ఎక్కువ వస్తుందని ఉప్పు తినడం మానేస్తారు, షుగర్ వస్తుందని స్వీట్లు తినడం మానేస్తారు. కానీ నీలాంటిది ఈ చెత్త మాటలు మానదనమాట. ఈ చెత్త మాటలు, చెత్త ప్రమోషన్ చేసిన వీడియోలు చూడటం, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం, నీకు ఇది బీపీ షుగర్ లాంటిది, అర్థమైందా? ఏమేమో మెసేజ్ పెడుతుంది. నీ చదువు మీ అమ్మని మీ నాన్నగారు చదివిపించింది నీకు బ్యాడ్ కామెంట్లు పెట్టడానికే. మరి నీ చదువు నీకు దేనికి పనికొచ్చేటట్లు లేదు, బ్యాడ్ కామెంట్లు పెట్టి ఎగిరి మండిపడినట్లు ఉన్నావు, అర్థమైందా? నీకు చేతనైతే ఏమైనా పని చేసుకొని ఉండు, డబ్బులు వచ్చే పని, లేదంటే మూసుకొని పడుకో టీవీ చూసుకొని, అంతేగాని బ్యాడ్ కామెంట్లు పెట్టడం కాదు ఇక్కడ. చెత్త మొఖం దాన, చెత్త మొఖం దాన, రాక్షసి మొఖం దాన, రాక్షసి గుణముని దాన. నువ్వు రాక్షసి గుణమే నీది. ఈసారి నీ జాతకం పెట్టే, నువ్వు రాక్షసి మొఖం దాన, నువ్వు రాక్షసి మొఖమే నీది, చెత్త మొఖం దాన. అసలు పెంటలో వేస్తే కూడా ఆ పెంట కూడా విముక్తి పొందదు. నీ చెత్త మొఖం దాన్ని, నీ మొఖం చూసి ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే కూడా వాళ్ళకి చెడే జరుగుద్ది. చెత్త మొఖం దాన, దెయ్యం మొఖం అంట, దెయ్యం మొఖం. నీ చదువు ఏంటికే పనికి వస్తుంది? ఇతరులు తిట్టడానికా? చెత్త మొఖం దానా, నీకు మొఖం లేని దాన్ని అంట. నీకుందా మొఖము? నీ గొంతు మీద నీ మొఖం ఉందో లేదు చూసుకో, పేడు మొఖం దానా. నీకేమైనా డబ్బులు ఇస్తున్నారేమే వాళ్ళు నీకు సపోర్ట్ చేయమని? పేడు మొఖం దానా. నువ్వు చేస్తుంది నువ్వే అనుభవిస్తావు. అసలు దేవుడు అంటూ నీకు అసలు క్షమించడు. ఫ్రెండ్స్, ఎవరైతే నాకు ఈ కామెంట్ పెట్టారో వాళ్ళకి మాత్రమే ఇలా అన్నాను. దయచేసి మీరెవరు బ్యాడ్గా ఊహించుకోవద్దు. ఫ్రెండ్స్, మన మాట నచ్చినట్టుగా అయితే కామెంట్ చేయండి. మీ మంచి అభిప్రాయాలతో మీరు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేసి మన వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.